జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కంగ్రాట్స్ శ్రీను, మీ పప్పు చారు నీకోసం వాళ్ళ అమ్మా నాన్నతో కొత్త కార్ తెప్పించింది. ఏంటి, కారు నా కోసమా? హా, ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. మీ పెళ్ళికి ఈ రోజే ముహూర్తాలు పెట్టబోతున్నారు. అందుకే పంతులు గారిని ఇంటికి కూడా తీసుకొచ్చారు. బావా చూడు, మీకోసం అమ్మ వాళ్ళ కార్ తెచ్చారు. ఇప్పుడు కారు ఎందుకు? నాకేం వద్దు. ఎందుకొద్దు సీను? నీకోసం వాళ్ళెంతో ఇష్టపడి కార్ తీసుకొస్తే వద్దంటావేంట్రా? ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదమ్మా. చారుకి నాకు ఇంకా పెళ్లి కాలేదు. చారు నా భార్య కాలేదు. ఇంతలో మీరు కార్ గిఫ్ట్ అనడం అదేం బాలేదు. నాకు నచ్చలేదమ్మా. ఎందుకు నచ్చలేదు సీను? నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇలాంటి కారులో తిరగాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అదృష్టం కలిసొచ్చి నువ్వు ఉద్యోగం సంపాదించకుండానే అందమైన భార్య, కుబేరుడు లాంటి మావయ్య, నగలు కార్లు అన్నీ కలిసొస్తుంటే వద్దంటావేంట్రా? అవేవి నాకు ఆనందాన్ని ఇవ్వవమ్మమ్మా. నాతో ఆద్య ఉంటే చాలు. కానీ ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? అది కాదమ్మా, పెళ్లి కాకుండా ఇలాంటి వాటిని తీసుకోవడం ఎందుకు? అసలు పెళ్లి జరగొచ్చు, జరగకపోవచ్చు కదా. అదేంట్రా అంత మాట అన్నావు? నేనేమన్నానమ్మా? పెళ్లిపీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. మనం ఇంకా ముహూర్తమే పెట్టుకోలేదు కదా, అందుకే వద్దంటున్నాను. అందుకే కదా బాబు పంతులు గారిని తీసుకొచ్చావు. కారు పూజ అయిపోగానే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తాం. అవును, చూడండి, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. మా మామయ్యకి ఇంట్లో టీవీ ఉంటేనే నచ్చదు. అలాంటిది కారంటే ఎలా ఒప్పుకుంటారనుకున్నారు? మా మామయ్య వచ్చేలోపు కార్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సీనయ్య, నేనిందాకట్నుంచి ఇదే చెప్తున్నాను, కాని ఎవ్వరూ నా మాట వినడం లేదు. వదినా, నా కొడుకు ఆనందంగా ఉండటం నీకిష్టం లేదా? అసలే వాణ్ణి ఒప్పించడానికి ఇంతమంది కష్టపడుతుంటే నువ్వు వాణ్ణి సమర్థిస్తున్నావేంటి? అది కాదు పద్మా, మీ అన్నయ్యకి ఇష్టం ఉండదని చెప్తున్నాను. ఏం జరుగుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.